నమస్తే. నేను డాక్టర్ సుప్రజ శారదా హాస్పిటల్ నెల్లూరు నుంచి. ఈరోజు ఒక పేషెంట్ వచ్చింది. మూడో నెల ప్రెగ్నెంటు. బ్లీడింగ్ అని ఏడుస్తూ టెన్షన్‌గా వచ్చింది. తనకేందంటే ఇమ్మీడియేట్‌గా స్కాన్ రాసాను. స్కాన్‌లో బేబీ బావుంది. హార్ట్ బీట్ బావుంది. బట్ సబ్‌కొరియానిక్ హెమటోమా అంటే అక్కడ బ్లడ్ క్లాట్ అయింది. సో, అది ఈ మధ్య కాలంలో మనకు సర్వసాధారణంగా మనం వింటూనే ఉన్నాము. ప్రెగ్నెంట్ వాళ్ళకి కూడా బ్లీడింగ్ అవుతదా అనేది ఇంతకుముందు చెప్పేవాళ్ళు. ఇప్పుడేందంటే అది చాలా మందికి ఇప్పుడు 100లో ఒక 20 మెంబర్స్‌కి ఖచ్చితంగా అవుతుంది. అది ఎందువల్ల అవుతుందంటే ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ గాని, హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల గాని, ఇంప్లాంటేషన్ అంటే బేబీ ఫార్మ్ అయ్యి గర్భసంచిలో అతుక్కునేదాన్ని ఇంప్లాంటేషన్ అంటారు. అట్లా ఇంప్లాంటేషన్ డెఫెక్ట్ వల్ల గాని, ఇట్లా బ్లీడింగ్ అవుతూనే ఉంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు అయిపోతుంది. అది పిండంలో లోపం వల్ల గాని, లేదంటే గర్భసంచిలో లోపం వల్ల గాని, లేదు అనంటే జెనెటిక్ ప్రాబ్లమ్ వల్ల గాని, లేదు మదర్‌లో ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే దానివల్ల గాని అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఈ మధ్య కాలంలో 10, 15 ఇయర్స్ నుంచి మూడో నెలలో, నాలుగో నెలలో బ్లీడింగు అవుతూ ఉందని వస్తున్నారు. నేను చాలా మందికి ట్రీట్ చేసి తొమ్మిదో నెల వరకు వాళ్ళని కంటిన్యూ అయ్యి డెలివరీ చేసిన కేసెస్ చాలా ఉన్నాయి. సో, ఇప్పుడు జనాలు వచ్చి పేషెంట్‌లొచ్చి ఏమంటున్నారంటే, "ఇట్లా బ్లీడింగ్ అవుతూ ఉంటే మా బేబీకి ఏమన్నా ప్రాబ్లమా? అవయవ లోపాలతో ఏమన్నా పుడతారా?" అని అంటున్నారు. కానీ అది మాత్రం ఖచ్చితంగా రాంగు. మనకు బ్లీడింగ్ అయినా కూడా స్టాప్ చేసి మామూలుగా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయితే ఇటువంటి పరిస్థితుల్లో అవయవ లోపాలు రావు. అది మాత్రం 100% కరెక్టు. బట్ ఏదన్నా బేబీలో ట్రబుల్ ఉండి అబార్షన్ అయితే మనం చెప్పలేం కానీ, అబార్షన్ కాకుండా కంటిన్యూ అయితే ఇంతవరకు నేను చేసిన కేసుల్లో ఎప్పుడు గాని అవయవ లోపాలు లేవు. అందుకని దాని గురించి భయపడొద్దు. ఒక పేషెంట్ అయితే త్రూ ఔట్ తొమ్మిదో నెల దాకా ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవుతూనే ఉండింది. సిక్స్త్ మంత్‌లో అంటే 15 ఇయర్స్ బ్యాకు సిక్స్త్ మంత్‌లో హెవీగా అయింది. నేను బ్లడ్ కూడా పెట్టి ఇంక నా వల్ల కాదు అనేసి సీఎంసీ వెల్లూరికి పంపించాను. కానీ ఆ పేషెంట్ వాళ్ళు గూడా ఏం చెప్పారంటే, "మీరు మీ మేడం దగ్గరే కంటిన్యూ అవ్వండి. సేమ్ ట్రీట్మెంట్" అని మళ్ళా పంపించేసారు. పంపిస్తే నేనింక అది ఛాలెంజింగ్‌గా తీసుకున్నాను. వీక్లీ వన్స్ కోయాగులేషన్ ప్రొఫైల్ టెస్ట్ చేసుకుంటూ, మరీ బ్లీడింగ్ ఎక్కువైతే బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజ్ చేసుకొని, అట్లా తొమ్మిదో నెల దాకా కంటిన్యూ అయిన తర్వాత హెల్తీ బేబీని డెలివరీ చేశాను. సో, అప్పటినుంచి నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. అట్లా ఆ విధంగా చాలా కేసెస్‌ని బ్లీడింగు అవుతున్నా కానీ కంటిన్యూ చేపిచ్చి డెలివరీ చేసిన సంగతులు ఉన్నాయి. అందుకని ఎవరు గూడా భయపడాల్సిన అవసరం లేదు. బట్ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి, ఎందువల్ల బ్లీడింగ్ అయింది కనుక్కొని, దాన్ని ప్రాపర్‌గా ట్రీట్మెంట్ తీసుకుంటే, మనకు బేబీకి ఎటువంటి నష్టము జరగదు. కంటిన్యూ అవ్వచ్చు ప్రెగ్నెన్సీ. అబార్షన్ బ్లీడింగ్ అవుతున్నంత మాత్రాన మనం అబార్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాపోతే కొన్ని హార్మోనల్ టాబ్లెట్సు, ఇంజెక్షన్స్ పెట్టి బెడ్ రెస్ట్ అడ్వైస్ చేస్తాము. అవి చేసుకున్న దాని వల్ల బేబీ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది. హెల్తీ బేబీని మీరు డెలివరీ చేసుకోవచ్చు. సో, అందుకని మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. న్యూట్రిషియస్ డైట్ తీసుకొని, కొంచెం బెడ్ రెస్ట్ తీసుకొని ఉంటే హెల్తీ బేబీ డెలివరీ అవ్వచ్చు. ఓకే.